నమస్తే. ఈరోజు మనతో గ్లోబల్ మునూర్ కాప్ అసోసియేషన్ ఫౌండర్ మెంబర్ మరియు ఇప్పుడు ఏదైతే అమెరికాలో ఆగస్ట్ 30-31 మున్నూరు కాపు సభ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న దానికి కన్వీనర్ ఉన్నటువంటి సంఘాన్ని రజనీకాంత్ గారు మనతో ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు మీరు అసలు ఈ మహాసభ లాంటి కార్యక్రమం చేయాలని మీకు ఎందుకు అనిపించింది? అసలు దీని ఉద్దేశం ఏంటి? ఓకే, నమస్కారం అండి. నా పేరు రజనీకాంత్ సంఘాని. బేసికల్లీ నేను వాషింగ్టన్ డీసీలో ఉంటాను. ప్రాపర్ ఇక్కడ సూర్యాపేట. కానీ ఒక 29-30 సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళి అక్కడ ఉన్న మన అందరినీ కలపాలన్న ఉద్దేశంతో అండ్ ఒక ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ ఒక బ్రిడ్జ్ లాగా ఉండాలన్న ఉద్దేశంతో, ప్రపంచంలో ఉన్న మునూరు కాపు వాళ్ళందరికీ ఒక బ్రిడ్జ్ లాగా ఉండాల్సిన ఉద్దేశంతో, అందరినీ కలపాలన్న ఆశయంతో ఈ గ్లోబల్ మునూరు కాపు అసోసియేషన్ అనేది స్థాపించడం జరిగింది. ఆ స్థాపించడంతో గత కొన్ని సంవత్సరాలుగా మేము వర్క్ చేస్తూ అమెరికాలోనే ఒక 2,000-3,000 కుటుంబాలని ఒక దగ్గర చేయగలిగాము. ఆ ఇన్స్పిరేషన్తో ఒక అమెరికాలోనే కాదు, మనము ఇండియాలో ఉన్న వాళ్ళని, వేరే ఖండాల్లో ఉన్న వాళ్ళందరినీ కలిపి ఒక దగ్గర ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి మనందరము ఎట్లా మన సంస్కృతి ఏంటి, మన సాంప్రదాయం ఏంటి, మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి ఎలా ఉపయోగపడతాం మనం అనే ఉద్దేశంతో ఇది కన్వెన్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఈ కన్వెన్షన్ కు ఇంత తొందరగా అంటే రీచ్ కావడానికి ఇంతకుముందు కార్యక్రమాలు ఏమైనా చేశారా? ఇప్పుడు మీకు ఎలాంటి అక్కడ ఆర్గనైజేషన్స్ కానీ ఎలాంటి ఇప్పుడు మీ ఆర్గనైజేషన్స్ కి ఏమైనా సబ్ డివిజన్స్ లాంటి ఏమైనా మీ టీం ఉందా? అట్లా ఎట్లా గ్యాదరింగ్ చేయగలుగుతారు ఇంత పెద్ద దాన్ని? అదే అయితే ఇక్కడ ఒక 10 మంది ఫౌండర్స్ తో స్టార్ట్ చేయబడి ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ లాగా ఒక 6-7 పీపుల్ ఉండి ఒక 15 మంది BODs లాగా ఫామ్ అయ్యి ఒక 50 స్టేట్స్లో ఒక 10 రీజన్స్ లాగా డివైడ్ చేసుకొని ఒక్కొక్క రీజన్కి ఎగ్జిక్యూటివ్ కమిటీ లాగా, లోకల్ ప్రెసిడెంట్ లాగా అట్లా చేసుకొని ఒక 15-20 పీపుల్ అని ఈచ్ రీజన్లో మనకు కమిటీస్ ఉన్నాయండి. ఆ కమిటీస్ అందరినీ కలుపుకొని మొత్తము గ్లోబల్ మునూరు కాపు అసోసియేషన్ అనేది ఫామ్ అయిందండి. అంటే మీరు ఇంతకుముందు ఇలాంటి కార్యక్రమాలు అమెరికాలో ఏమైనా నిర్వహించారా? ప్రతి రీజియన్లో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి ఊర్లో శ్రీరామనవమి ఇలాంటి పండగలు కానీ, లేకపోతే పిక్నిక్స్ కానీ, సంక్రాంతి అట్లాంటివి కానీ, దసరా, దీపావళి ఇట్లాంటి విషయాలు అండ్ బతుకమ్మ అనేది మనకు కంపల్సరీ చేసుకుంటాము. అండ్ యాక్చువల్లీ మినిమం ఒక 2-3 ప్రోగ్రాంలు ఎవ్రీ ఇయర్ ప్రతి రాష్ట్రంలో చేసుకుంటున్నాం. స్థాపించి ఎన్ని సంవత్సరాలు? ఇది ఒక 2 years, 1.5-2 years అవుతుంది. ఇంతకుముందు అన్ని కనెక్టెడే ఉన్నాము, అందరం కనెక్టెడే ఉన్నాం. కానీ ఒక అంబ్రెల్లా కింద, ఒక రిజిస్టర్ ఆర్గనైజేషన్ కింద ఉండాలన్న ఉద్దేశంతో ఒక 1.5 year క్రితము మనము ఈ కంపెనీ అలాగా ఒకటి రిజిస్టర్ చేసాం, సర్వీస్ ఆర్గనైజేషన్. ప్రపంచంలో ఉన్న మున్నూరు కాపులందరినీ కూడా అమెరికాకు తీసుకొచ్చి ఒక సభ నిర్వహించడం వల్ల మీరు ఎలాంటి ప్రజలకు సందేశిద్దామని ఈ ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేస్తున్నారు? ఇది ఏంటంటే ప్రస్తుతం అసలు మనం చేసేది ఏంటంటే అమెరికాకి ఒక డాక్టర్స్ అసోసియేషన్ ఒకటి ఫామ్ చేసి, స్టూడెంట్ అసోసియేషన్స్ కానీ, మ్యాట్రిమోనియల్ కానీ, ఈ సర్వీసెస్ అని మేము చేసే ఒక 10 సర్వీసెస్ సెలెక్ట్ చేసుకున్నాం. అవుట్ ఆఫ్ ఆల్ ది సర్వీసెస్ ఒక 10 సర్వీసెస్. ఇక్కడ నుంచి వచ్చే మున్నూరు కాపు ఏదైతే విద్యార్థులు ఉన్నారు కదా, అక్కడ మీ ఆర్గనైజేషన్ ఏదైనా సహాయ సహకారాలు అందించడం, తప్పకుండా కానీ ఉద్యోగాలలో కానీ తప్పకుండా అలాంటి సౌకర్యాలు ఉందా? అప్పుడు మిమ్మల్ని ఎలా అప్రోచ్ కావాలి వాళ్ళు? మనకు టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుందండి, 855 మున్నూరు అనేసి ఒక కంపెనీ ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు స్టూడెంట్స్ అక్కడికి వస్తున్నారు. ఇప్పుడు అమెరికాలో విచిత్రమైన పరిస్థితి, కొత్త అడ్మినిస్ట్రేషన్, కొత్త గవర్నమెంట్, జాబ్స్ లేక ఉన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు అన్న ఉద్దేశంతో అండ్ లాట్ ఆఫ్ ఇమిగ్రేషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో అట్లా దానికి మనకు ఒక సెట్ ఆఫ్ డాక్టర్స్, మన వాళ్ళు ఒక సెట్ ఆఫ్ ఇమిగ్రేషన్ అటార్నీస్ కూడా ఉన్నారు. వాళ్ళతో లీగల్ ప్రాబ్లం వచ్చినప్పుడు లీగల్ ప్రాబ్లం వచ్చినాక కూడా ఇప్పుడు ఏంటంటే ఒక లీగల్ ఇష్యూ వచ్చింది అనుకోండి, వాళ్ళని ఇమ్మీడియట్ గా మన లీగల్ టీమ్ ఉంటారు, లీగల్ సెల్ ఉన్నది మనకు, GMA వాళ్ళకి లీగల్ సెల్ ఉంది. ఆ అటార్నీస్ తో మాట్లాడించి వాళ్ళకి ఏ విధమైన హెల్ప్ చేయగలుగుతాము అంటే వాళ్ళ పిల్లలు పానిక్ సిచ్యువేషన్ లో వెళ్లకుండా ఈ లీగల్ ఇష్యూస్ ఏమన్నా వస్తే మనం దానికి సపోర్ట్ చేస్తున్నామండి సర్వీసెస్ లో. ఇప్పుడు ఓకే, మీరు అక్కడ సర్వీస్ చేస్తున్నారు, ఇండియా నుంచి మీకు ఇక్కడ అందుబాటులో ఉండి అంటే ఇప్పుడు ఇండియాకి వచ్చారు కదా, ఇక్కడ మీ కార్యక్రమాలు ఏమి? ఇక్కడ బేసికలీ ఈ మనకు ఈ మ్యాట్రిమోనియల్ సర్వీస్ ఉందండి. ఈ పిల్లలు ఇక్కడ వచ్చి మన ఆడపిల్లల్ని అమెరికా పంపిద్దాం, అక్కడ సంబంధాలు చూద్దామని అనుకుంటారు. సో వాళ్ళందరికీ ఏంటంటే
అక్కడ ఏం నడుస్తుంది, ఎలా నడుస్తుంది, అసలు ఎవరు ఉంటారు ఏంటి అనేది ఏవి తెలియదు కాబట్టి అలాంటి వాళ్ళకి మ్యాట్రిమోనియల్ సర్వీసెస్ అని ఒకటి పెట్టుకొని ఇక్కడ వాళ్ళకి పేరెంట్స్ కి ఒక భరోసా కల్పిస్తున్నాం అండి. స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కి ఒక భరోసా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక డాక్టర్స్ హెల్త్ కేర్ సర్వీస్ ఉంది మనది. అయితే ఇప్పుడు మాలాంటి వాళ్ళు 30-40 సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళిన వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉంటాయి. సింగిల్ మదర్ సింగిల్ ఫాదర్ ఉంటారు, ఇంకెవరు ఉండరు వాళ్ళ పిల్లలకి. అలాంటి వాళ్ళకు ఒకవేళ కనుక ఏదైనా మెడికల్ సపోర్ట్ మెడికల్ సర్వీసెస్ కావాలనుకోండి, మనకు ఒక డాక్టర్స్ వింగ్ ఉంది ఆ సర్వీసెస్ లో. అదేంటంటే యుఎస్ లో ఉన్న వాళ్ళ డాక్టర్స్ ఉంటారు, ఇండియాలో ఉన్న వాళ్ళ డాక్టర్స్ ఉంటారు. సో పేరెంట్స్ చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదండి, అంటే హైదరాబాద్ నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఈ గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ అని పెట్టాలని ఆలోచన ఎందుకు వచ్చింది, ఎవరెవరికి వచ్చింది? అంటే ఇప్పుడు మేము ఇంతకుముందు చెప్పినట్టు ఒక 10 మంది కానీ కూర్చొని ఒకటి ఆ అసోసియేషన్ స్టార్ట్ చేద్దామని అనుకున్నప్పుడు, అరే మనము ఒక ఊరు ఒక బేస్ నుంచి వచ్చాము, ఇండియా అనే కంట్రీ నుంచి వచ్చాము, అమెరికాలో ఉన్నాము. అట్లానే ఇండియా నుంచి ఆస్ట్రేలియా పోయాడు, ఇండియా నుంచి యూకే పోయాడు ఎవడో ఇట్లా. నాట్ ఓన్లీ యుఎస్ అండి, ఇది మొత్తం అన్ని ఖండాలను కలిపి. మీరు ఏదైతే నిర్వహించే కన్వెన్షన్ కు అంటే టోటల్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మున్నూరు కాపు అక్కడికి రావాలని అదే ఉద్దేశంతో అన్ని దేశాలకు మెసేజెస్ ఇస్తున్నాము, అన్ని దేశాల వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాం. ఏర్పాట్లు చేశారు మీరు ఎక్కడంటే ఇప్పుడు ఈ కన్వెన్షన్ కంటారా, కన్వెన్షన్ కి ఒక 4-5 వేల మంది పట్టే ఒక పెద్ద హాల్ తీసుకుని ఒక 2-3 రోజుల ప్రోగ్రామ్ అండి. సో ఆ 2-3 రోజుల ప్రోగ్రామ్ లో ఈ మన దీంట్లో ఉన్నట్టుగా మ్యాట్రిమోనియల్ సర్వీసెస్ ఒకటి ఉంటది. అండ్ స్టార్టింగ్ విత్ మనం వెంకటేశ్వర స్వామి కళ్యాణం పెట్టుకున్నాము. అండ్ మన సంస్కృతి సంప్రదాయాలు అంటే ఈ మధ్య కాలంలో ఇదేంటంటే ఈవెంట్స్ అనగానే డబ్బులతో కూడుకున్న పని అంటున్నారు కదా, ఏమైనా చార్జ్ లాంటిది చేస్తున్నారా? దీనికి ఒక చార్జ్ ఒక పైస లేదండి. ఇది ఏంటంటే నాలాగా చాలా మంది అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళందరూ కలుపుకొని కొన్ని ఈవెంట్స్ మనం అట్లా చార్జెస్ అక్కడికి రావాలంటే ఏమైనా ఎంట్రీ ఫీజు లాంటిది కానీ అటువంటిది, టికెట్ కానీ ఎంట్రీ ఫీజు కానీ, ఈ సర్వీసెస్ కి ఇంత చార్జ్ కానీ, ఈ మ్యాట్రిమోనియల్ కి ఇంత సర్వీస్ కానీ, అంత 100% జీరో. టోటల్ జిఎంఏ భరిస్తుంది. టోటల్ జిఎంఏ అండి. జిఎంఏ మెంబర్స్ వాళ్ళ సర్వీసెస్ లో ఉన్న వాళ్ళు, అంటే సారీ వాళ్ళ స్పాన్సరర్స్, ఫౌండర్స్, బిఓడిస్, ఈ కమిటీస్ అవన్నీ ఉన్నాయో తలా ఇంత వేసుకొని మాత్రమే చేస్తున్నాం. అదేదో పెద్ద హడావుడి చేయాలి హైప్ చేయాలన్న ఉద్దేశం కాకుండా స్ట్రిక్ట్లీ సర్వీస్ ఓరియంటెడ్ సర్వీస్ ఉద్దేశంతో ఇండియాకి వచ్చారు కదా ఇన్విటేషన్స్ కోసం. ఇప్పుడు అంటే ఇక్కడ ఎలాంటి వాళ్ళకి మీరు ఇన్వైట్ చేస్తున్నారు? దీనిలో ఇప్పుడు మున్నూరు కాపు సంఘం నుంచి మనకు కూడా కొండదేవయ్య గారు మీతో అందుబాటులో ఉన్నట్టు. అవునండి. దాని నుంచి ఇప్పుడు బేసికల్లీ మేము ఈ ఉద్దేశం స్టార్ట్ చేద్దామని అన్న ఉద్దేశం వచ్చినాక ఆలోచన వచ్చినప్పుడు కొండదేవయ్య గారు స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళని ఒకసారి కలవడం, కలిసి వాళ్ళతో ఎట్లా చేద్దాం ఏం చేద్దాం అనేది సలహాలు సూచనలు తీసుకోవడం, అటు కాచిగూడ వాళ్ళతో వెళ్ళి వాళ్ళతో సలహా తీసుకోవడం. అంటే ఇండియాలో ఉన్న అన్ని ఆర్గనైజేషన్స్ ఏదో ఒకరితోని పోయి ఒకరితోని ఇట్లా చేసే అనే ఉద్దేశంతో కాకుండా ఇక్కడ కొన్ని వేరే పెన్ అనే ఆర్గనైజేషన్ ఉంది, ఇప్పుడు మన జర్నలిస్ట్ ఫోరం మీద ఉంది. అట్లా అన్ని ఆర్గనైజేషన్స్ తోని వర్క్ చేస్తూ, ఆల్ మున్నూరు కాపు అసోసియేషన్స్ తోని వర్క్ చేస్తూ వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తాం. సో ఇక్కడ ఇప్పుడు ఈ దీంట్లో ఏదైనా రాజకీయ ప్రముఖులను కూడా పిలిచే ఉద్దేశం ఉందా, బిజినెస్ మ్యాగ్నెట్ వాళ్ళని? డెఫినెట్లీ అండి. అంటే ఇప్పుడు మన కమ్యూనిటీలో ఉన్న ప్రామినెంట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పర్సనల్ గా ఇండివిజువల్ గా కలగడం జరుగుతుంది. కొంతమందికి మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఏదో ఒక విధంగా వాళ్ళని రీచ్ అవ్వడం. నేను కాకుండా మన టీం ఉన్నారండి, ఇండియాలో ఉన్న టీం ఉన్నారు, బయట నుంచి వచ్చిన వాళ్ళ టీం ఉన్నారు. అందరినీ కలిసి అందరికి ఇన్విటేషన్, ఇట్ ఇస్ అన్ ఓపెన్ ఇన్విటేషన్. వీళ్ళే రావాలి వీళ్ళు రాకూడదు అనేది ఏం లేదండి. ఇప్పుడు ఏదైతే మన సిజే ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు అయినప్పుడు ఎవరైనా ఉన్న మున్నూరు కాపులు మిమ్మల్ని ఓకే మేము రాగలుగుతాము, మున్నూరు కాపు గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ అక్కడ కన్వెన్షన్ కు రావాలని అనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం? వాళ్ళు రావాలనుకున్న వాళ్ళు మనకు జిఎంఏ గ్లోబల్ మున్నూరు కాపు association.com అనే వెబ్సైట్కి వెళ్ళినా, లేదు అంటే మనకు ఉన్న ఈ టోల్ ఫ్రీ నెంబర్ కానీ, లేకపోతే ఈ ఇన్విటేషన్లో ఉన్న నెంబర్ కానీ, నా నెంబర్ కానీ, లేదా మన దేవయ్య గారితో మీద ఎవరో ఒకరి ద్వారా మాకు అప్రోచ్ అయితే వాళ్ళకు ఒక ఇన్విటేషన్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ కనుక వీసా లేదు, వీసా ప్రాసెస్ కావాలి అని అనుకుంటే కూడా మనము వాళ్ళకి ఒక ఇన్విటేషన్ లెటర్ ఇస్తే వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని వీసాకి వెళ్ళి అట్లా కూడా రావచ్చండి. అంటే మీరు ఎంతమంది వరకు ఏర్పాట్లు చేశారు అక్కడ? అక్కడ ఒక 2000+ పీపుల్ అయితే చాలా ఈజీగా. మున్నూరు కాపు అనే సామాజిక వర్గం చాలా క్రౌడ్ ఎక్కువ ఇప్పుడు దేశం అన్నారు కదా, మన దాంట్లో మినిమం అంటే మీరన్న
ఎలైట్ పర్సనాలిటీస్ కూడా 5,000 పైన ఉంటారు అవును. ఏ లెక్కలో అవును. చూసుకున్నా. మరి అక్కడ ఒకవేళ ఆ సంఖ్య వస్తే మీరు అన్ని ఏర్పాట్లు చేసుకోగలుగుతారా? అది అంత పెద్ద ప్రాబ్లమే కాదండి. ఎందుకంటే మనకు ఉన్నది ఇప్పుడు మనం ఈ చేసే ఈవెంట్ ప్లేస్ 180 ఎకరాలు ఉంటుంది. ఓకే. సో దాంట్లో 4,000 నుంచి 5,000 మంది పట్టే కెపాసిటీ ఉంది. హాల్ ఇట్ సెల్ఫ్. ఈ నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ హోటల్స్ రిజర్వేషన్లు అవన్నీ చేసి పెట్టాం. లాడ్జింగ్ కోసం బ్లాక్ చేసి పెట్టాం. అన్ని ఏర్పాట్లు చేసి పెట్టాం ఆల్రెడీ. అట్లా ప్రాబ్లమే లేదండి. ఎయిర్పోర్ట్ లో దిగిన దగ్గర నుంచి మేము పిక్ చేసుకుంటాం. మళ్ళీ ఇంటికి పోయే వరకు మేము డ్రాప్ చేసి. ఆగస్టు 31 పెట్టడానికి కారణం ఏంటండి? ఇది ఏంటంటే ఇప్పుడు ఆగస్టు తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ వెళ్తే చలి, అంటే వాషింగ్టన్ DC అనేది చలి ప్రదేశం. ప్లస్ ఆగస్టు అనేది చాలా వరకు సెలవులు ఉన్న అది అమెరికాలో పిల్లలకి కానీ వీళ్ళకి సెలవులు ఉంటాయి, హాలిడేస్ ఉంటాయి. ప్లస్ ఈ 30-31 సెప్టెంబర్ 1 ఈ ఒక 3-4 రోజులు లాంగ్ వీకెండ్ ఉంటుంది. ఆ లాంగ్ వీకెండ్ మూలంగా ఇప్పుడు మనం ఇండియా నుంచి వచ్చే వాళ్ళే కాకుండా వేరే కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళే కాకుండా US లో ఉన్న వాళ్ళు కూడా డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తారు మనకి. సో వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండాలి. ప్లస్ వాతావరణం కూడా చలి ప్రదేశం కాబట్టి మంచు పడకుండా ఉండాలి. ఈ ఆగస్టు 30-31 లో మీరు వాషింగ్టన్ DC లో క్లైమేట్ ఎట్లా ఉంటుంది? చాలా మంచి ప్లెజెంట్ వెదర్. చాలా అసలు చల్లగా ఉండదు, వేడిగా ఉండదు, మంచిగా చాలా ఇది దగ్గరే అండి వాషింగ్టన్ DCకి. సో డిఫరెంట్ ప్లేస్ లో వచ్చిన వాళ్ళు DC ఆ రోజున ఎలాంటి కార్యక్రమాలు అక్కడ బేసికలీ ఒక సెట్ ఆఫ్ కార్యక్రమాలు, సెమినార్స్ అవన్నీ పెట్టుకున్నామండి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా, డాక్టర్స్ అన్నారు. ప్రపంచంలో ఉన్న డిఫరెంట్ డాక్టర్స్ ఇన్వైట్ చేస్తున్నాం. ఇన్వైట్ చేసి వాళ్ళతో ఒక ప్యానల్ సెషన్ గానీ ఒక సెమినార్ గానీ కండక్ట్ చేస్తాం అనమాట. సో వాళ్ళు ఏమేం చేస్తారు, మనకు నెక్స్ట్ జనరేషన్ కి ఏం అవసరం, ఎలా ఉంటుంది అనేది ఒక సెషన్. అట్లానే ఇమిగ్రేషన్ అనుకున్నాము. ఈ ఇమిగ్రేషన్ సెషన్ లో ఇప్పుడున్న కండిషన్స్ ప్రాబ్లం ఏంటి, గతంలో ఎలా ఉండేది, ఫ్యూచర్ లో ఎలా ఉంటది అనేది, అంటే ఎవరికి డైరెక్ట్ ఏం తెలియదు కదండి ఇమిగ్రేషన్. సో ఒక లాయర్ని అటార్నీని కలవాలంటే $400 ఇచ్చి అపాయింట్మెంట్ తీసుకొని కలవాలి. వాళ్ళు అంత ఫ్రీగా సర్వీస్ ఉండదు అమెరికా. మన సెల్ ఉంటది కాబట్టి అదే రోజు అందరు వచ్చిన అనుకోండి 1-on-1 డైరెక్ట్ పర్సనల్ గా కూర్చొని వాళ్ళకి ఉంటే వాళ్ళు మాట్లాడుకోవచ్చు అనమాట. ఈ గ్రీన్ కార్డుల విషయంలో కానీ. ఈ పిల్లలకు ఆరోదైన జాబ్స్ లాంటి మేళా లాంటి జాబ్ మేళా అనేది ఎట్లా ఆలోచిస్తున్నాం అంటే, చాలా మంది 30-40 సంవత్సరాల క్రితం వెళ్ళిన వాళ్ళు కానీ, ప్రాజెక్ట్ మేనేజర్స్ కానీ, ఆర్కిటెక్ట్స్ కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ, కంపెనీ ఓనర్స్ కానీ వీళ్ళందరూ ఉన్నారు. సో వాళ్ళందరూ వచ్చి బిజినెస్ ఓనర్స్ ఉంటారు. వాళ్ళు హైర్ చేసుకునే వాళ్ళకి అడ్వైజ్ ఏంటంటే, మన పిల్లలు ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు, వాళ్ళని చూసుకోండి, హైర్ చేసుకోండి అన్న జాబ్ సెషన్ కూడా ఒక 2 hours ఉంటుంది. మన గ్లోబల్ మున్నూరు కాప్ అసోసియేషన్ లో మెంబర్షిప్ ఎంత ఉంది, అంటే ఎంత వరకు మెంబర్షిప్ ఉంది, ఎట్లా దాని మెంబర్షిప్ ప్రాసెస్ అమెరికాలో ఉండి మిమ్మల్ని అప్రోచ్ కావాలనుకున్న వాళ్ళు కూడా మన ప్రేక్షకులు, అమెరికాలో ఆ మెంబర్షిప్ ప్రాసెస్ ఎలా ఉంది? ఓకే, బేసికలీ ఇక్కడ చాలా ఆర్గనైజేషన్స్ మెంబర్షిప్ అంటే $100 $200 అన్న ఉద్దేశంతో పెట్టుకుంటారు. ప్లస్ ఇది ఏంటంటే మనం స్ట్రిక్ట్లీ సర్వీస్ ఓరియంటెడ్, అసలు ఏమీ వేరే ఆలోచన లేదు కాబట్టి ఫ్రీ సర్వీస్ అండి. మెంబర్షిప్ కూడా ఫ్రీ అండి. మనం ఇంతవరకు ఒక్కరి దగ్గర నుంచి ₹1 కూడా తీసుకున్న దాఖలాలు లేవు. అసలు మనము చాలా ట్రాన్స్పరెంట్ గా అందరికి ఫ్రీ సర్వీసే చేస్తున్నామండి. ఏదైనా చాలా ఫ్రీ సర్వీస్. అండ్ ఈవెన్ డాక్టర్స్ కానీ, లాయర్స్ కానీ ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ స్టూడెంట్స్ కూడా అంత సర్వీస్ ఓరియంటెడ్ అంటే ఏమీ లేదు. అందరు సెటిల్ అయ్యారు, కంఫర్టబుల్ ఉన్నారు, వాళ్ళకి జాబ్స్ కానీ బిజినెస్ కానీ కంఫర్టబుల్ గా ఉన్నాయి. అట్లాంటప్పుడు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి, కొత్తగా వచ్చే పిల్లలకి వాళ్ళందరికి ఎలా సర్వీస్ చేద్దాం, ఏం చేద్దాం అంటే కల్చరల్ అంటే కల్చరల్ గా ఇక్కడ నుంచి కొంతమంది కల్చరల్ టీమ్ తీసుకుంటున్నారు, అక్కడ ఉన్న వాళ్ళతోనే ప్రజెన్స్. ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం లోకల్ టాలెంట్ ని ప్రిఫర్ చేయాలి, వాళ్ళని గ్రో చేయాలన్న ఉద్దేశంతో US లో ఉన్న వాళ్ళని డిఫరెంట్ టీమ్స్ లో డిఫరెంట్ స్టేట్స్ లో ఉన్న కళాకారులందరినీ తీసుకొచ్చి జమ చేసి ఒక కల్చరల్ యాక్టివిటీ చేస్తున్నాం. ఇక్కడ నుంచి అక్కడికి పోయి సెటిల్ అయిన వాళ్ళ కళాకారులను వెలికి తీస్తారు. అసలు బిలీవ్ చేయరండి, చాలా మంది ఉన్నారు. అసలు నేను మొన్న ఒక అమ్మాయితో మాట్లాడితే, సార్ నేను మిస్ వరల్డ్ ఇన్ USA. ఓకే, అమ్మాయి అసలు మిస్ వరల్డ్ ఇందులో చూపిస్తా అండి తర్వాత. అంటే ఇంకొక అమ్మాయితో మాట్లాడాను, 15 years నేను భరతనాట్యంలో లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో రీచ్ అయ్యానండి, నేను యూఎస్కి వచ్చాను అని చెప్తున్నారు. అంటే ఇట్లాంటి టాలెంటెడ్ పీపుల్. ఒక పిల్లోడు ఉన్నాడు పియానో వాయిస్తాడంట, ఒక పిల్లోడు ఉన్నాడు క్రికెట్ ఛాంపియన్, వాడు US లో క్రికెట్ ఛాంపియన్. ఇక్కడ పుట్టి పెరిగి అక్కడికి వెళ్ళి అక్కడ క్రికెట్ ఆడి వాడు అక్కడ ఛాంపియన్ అయ్యిండు. సో ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఒక యునైట్ చేద్దాము, వాళ్ళందరినీ కలుపుదాము అనే ఉద్దేశంతో ఇండియా నుంచి కూడా
కళాకారులను ఆహ్వానిస్తున్నాము. కొంతమందిని తీసుకొస్తాం, అంటే ఎంటర్టైన్మెంట్ కోసము దానికోసం తీసుకుందాము. కొంతమందిని మాత్రం మన వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాము ఇండియా నుంచి, కళాకారుల బృందాన్ని కూడా. అంటే ఈ 2 days కార్యక్రమాలు కంటిన్యూషన్ ఉంటాయండి ఎట్లా? 2 days కార్యక్రమం అంటే ఎట్లుంటది అంటే అండి, ఇప్పుడు మనకు 30వ తారీఖు మరి మధ్యాహ్నం నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతాయి. సో స్టార్టింగ్ ఏం పెట్టుకున్నామంటే, ఈ పెళ్లి కావాల్సిన పిల్లలు మ్యాట్రిమోనియల్ సెషన్ ఒకటి ఉంది. వాళ్ళకు వాషింగ్టన్ DC దగ్గర ఒక రివర్ ఉంటదండి. ఆ రివర్ లో క్రూజ్ పెడతారు. ఆ క్రూజ్ లో ఏంటంటే ఈ పిల్లలందరినీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరినీ ఆ క్రూజ్ లో తిప్పి మీరు పరిచయం చేసుకోండి. మీరు వాళ్ళతోని ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది పరిచయం చేసుకోండి. తర్వాత ఒక 2 hours తర్వాత మళ్ళీ వచ్చినాక మనం కూర్చొని వాళ్ళ డేటా తీసుకొని వాళ్ళ పేరెంట్స్ కలపడం, వాళ్ళకి కలపడం ఏందనేది టోటల్ ఫీస్ దేనికి బాగానే సంపాదించారు. అది చాలా చాలా స్ట్రాంగ్ ఉన్నారండి. అట్లా అంటే లేదు అని ఏం లేదు. ఫ్రీ అంటే అంటే సామాజిక స్పృహ ఉన్న మున్నూరు కాపులు ఎక్కువ మంది ఉన్నారండి. అదే దీన్ని బట్టి అదేం లేదు. సామాజిక స్పృహ ఉన్న పుట్టిన కులానికి వాళ్ళు సర్వీస్ చేద్దాం అనే ఓరియంటెడ్ మీద. ఎందుకంటే నేను చాలా ఆర్గనైజేషన్స్ మేము చూసుంటాము, కంప్లీట్ గా అంటే ఆర్గనైజేషన్ బిల్డ్ చేయగానే ఎవరో ఒకరు ఇద్దరు ఖర్చు పెట్టుకోవాలి డబ్బులు. మిగతా ఇది ఆ కాన్సెప్ట్ లో అయితే వెళ్ళట్లేమండి. తలా ఎంత ఒక 50, 100, 200 ఎంత చూస్తే అంత డొనేట్ చేస్తారు, ఫండ్ రైజ్ చేస్తారు. అట్లే తప్ప ఎవరి దగ్గర వెళ్ళి ఇంత డిమాండ్ చేయడం లేదు, ఇంత చేయడం. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటంటే అసలు దీన్ని ఓకే మీరు స్టార్ట్ చేశారు, ఒక సర్వీస్ దీన్ని స్టార్ట్ చేశారు. మీరు ఏదైతే మీరు అక్కడ ఉన్న స్టేట్స్ లలో చిన్న కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు ఒక పెద్ద కన్వెన్షన్ దిశగా ప్రయత్నం చేస్తారు. తర్వాత నెక్స్ట్ దీని ద్వారా మీరు అంటే ఇక్కడున్న తెలంగాణలో ఉన్నా కానీ రాష్ట్రంలో ఉన్న మున్నూరు కాపులకు అది ఎట్లాంటి సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు? బేసికలీ మేము అమెరికాలో ఉన్న వాళ్ళము బ్రిడ్జ్ బిట్వీన్ ఆల్ ద కంట్రీస్ ఎట్లయితే ఉంటామో అనుకుంటున్నామో, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అదే ప్రయత్నం చేయండి. ఇది బేసికలీ ఇండియాలో మీరు ఆర్గనైజేషన్స్ నడుపుతున్నారు, అన్ని చేస్తున్నారు, ప్రతి డిస్ట్రిక్ట్ కి ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నారు. అట్లానే US లో కానీ కెనడా కానీ వాళ్ళందరినీ కూడా కలిపి మమ్మల్ని కూడా ఇన్వైట్ చేసాం అనుకోండి, ఇక్కడ కలుస్తాం ఒకసారి. అంటే చాలా మంది నుంచి ఈ మధ్యకాలంలో మనకు వచ్చిందంటే ఇక్కడ కూడా మీరు ఇప్పుడు ఎట్లా అక్కడ మీరు ఒక ఈవెంట్ చేస్తున్నారు, అట్లా ఉంటే ఇక్కడ హైదరాబాద్ లో మీ ఆధ్వర్యంలో చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన కూడా వ్యక్తం అవుతుంది. అవునండి, నాకు ఇంతకుముందు ఎవరినో కలిసినప్పుడు కూడా పెద్దలు వాళ్ళు కూడా సజెస్ట్ చేశారు ఇది. అయితే దానికి ఏం ప్లాన్ చేస్తున్నాం అంటే అండి, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అయితే ఎట్లాగో ఆగస్ట్ లో అయిపోతుంది కదా, అయిపోయినాక మేము రావాలి బయట నుంచి అంటే, ఒకటి పిల్లలకి స్కూల్ హాలిడేస్ ఉండాలి, అందరికి సెలవులు ఉండాలి. అదేంటంటే డిసెంబర్ వరకు హాలిడేస్ ఉంటాయి. కూడా కొన్ని సంవత్సరాలు జనవరి ఆ టైంలో ఎక్కువ ఆర్గనైజేషన్ చేస్తుంటారు ఇండియాలో. ఏ చేసినా అది డిసెంబర్ ఎండ్ టు జనవరి 1st ఆ ఉద్దేశం అయితే ఒకటి ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఓకే మీరు అక్కడ స్థిరపడ్డారు, అక్కడ ఉన్న వాళ్ళకి సాయం చేస్తున్నారు. అవునండి, మీరు అంటే ఈ ఉన్న మున్నూరు కాపులు అనే వాళ్ళు అక్కడ ఆ స్థాయిలో ఉన్నారనే విషయాన్ని ఇక్కడ గ్రామ స్థాయికి తీసుకెళ్లాలంటే మీరు హైదరాబాద్ లో మీటింగ్ పెడితే మీ కనెక్టివిటీ అనేది గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్తుంది. అంటే మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకోగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు అక్కడికి వచ్చేది ఒక 100-200 మెంబర్స్ కన్నా వాళ్ళకి ఎట్లాగో మీరు తెలుసు. అంటే మీ ఆర్గనైజేషన్ కావచ్చు, వాళ్ళకి త్రూ ఉన్న కాంటాక్ట్స్ ద్వారా ఇక్కడ ఇప్పుడు ఎవరైతే నేను కావచ్చు మీకు ఆర్గనైజ్ తెలుసు. ఇది మనకు సామాన్య మున్నూరు కాపుకు హైదరాబాద్ నుంచి అమెరికా పోవాలి మేము అంటే ఒక చిన్న పల్లెటూరు నుంచి, మీరు ఇప్పుడు సూర్యాపేట లాంటి చిన్న గ్రామం నుంచి అక్కడికి పోవాలి, అమెరికాలో నాకు అక్కడ తోడు నీడ ఉంది అని అది తెలవాలంటే హైదరాబాద్ లాంటి మహానగరంలో ఒక మీరు సమిట్ నిర్వహిస్తే అప్పుడు ఉన్న జిల్లాల నుంచో మండలాల నుంచి ప్రతినిధులు వస్తారు, ఆ ఆర్గనైజేషన్ మీకు బిల్డ్ అవుతుంది అనేది అంటే అది కరెక్ట్ అండి. ఇది ఆగస్ట్ లో అయినాక ఒక సక్సెస్ మీట్ అనేది ఈ డిసెంబర్ జనవరి టైంలో పెట్టడం కానీ, లేదు అంటే జూన్ జూలైలో పిల్లలకి సెలవులు వస్తున్నాయి ఆ టైంలో పెట్టాలన్న ఉద్దేశంతో ఉంది. కానీ జూన్ జూలై అయితే కూడా మనకు కొంచెం వాతావరణం ఇక్కడ బాగుంటుంది. ఇప్పుడు పిల్లలు వచ్చి ఇక్కడ ఎండలో మే జూన్ లో కంటే జూన్ జూలై ఆ టైంలో ఉంటే డిసెంబర్ లో బాగుంటుంది. అంటే మరీ షార్ట్ టైం అండి, ఇప్పుడు ఆగస్ట్ అయిపోతుంది మళ్ళీ డిసెంబర్ 4. సో అందుకని అంటే మళ్ళీ మేము ఇక్కడ వచ్చి ప్లాన్ చేసుకోవాలి 1-2 months లో.
ఇక్కడ అంటే అక్కడ మీరు ప్లాన్ చేసుకో, ఇక్కడ అంటే ఆల్రెడీ అంత అంటే చేసి ఉన్నది. మీరు ఇన్స్టంట్ పెళ్లి లెక్కనే మ్యాగీ ఎలా ఉంటుందో వర్క్ అంటే చేస్తే ఎట్లుండాలంటే అండి, ఇక్కడ చేస్తే ప్రతి విలేజ్ కి వెళ్ళాలి. మన ఇన్ఫర్మేషన్ ప్రతి విలేజ్ కి. ఇప్పుడు ఎట్లాగో మీరు 33 జిల్లాలలో ప్రతి విలేజ్ లో మండల్ లెవెల్ అన్నిట్లో కమిటీస్ పెడుతున్నారు కదా. మీరు అక్కడ 2 years లో కష్టపడ్డారు, కానీ మీరు ఆల్రెడీ చాలా మంది చాలా రకాలుగా చేసి పెట్టారు కాబట్టి సంఘాలు ఏవైతే అని చెప్పారు అన్ని కూడా గ్రౌండ్ లెవెల్ వరకు ఎవరికో ఒకరికి ప్రతి ఊరితో సంబంధం ఉంది. ప్రతి ఊరితో కంపల్సరీ అండి. అది ఇది అయిపోయాక ఆగస్ట్ లో అయిపోయాక ఐదర్ డిసెంబర్ గానీ 1 year లో కానీ ఈ డిసెంబర్ జనవరి కానీ మేబీ నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ జనవరిలో కానీ కంపల్సరీ ప్లాన్ చేద్దామండి. అంటే ఇది ఎవ్రీ 2 years 3 years యుఎస్ లో చేద్దాం అనుకుంటున్నాం. సో ఇంకొక ఆలోచన కూడా ఉంది ఎక్స్టెన్షన్. ఒకసారి యుఎస్ లో చేసాము, ఒకసారి ఇండియాలో, ఒకసారి యూకేలో, అట్లా వేరే వేరే కంట్రీస్ లో కూడా వెళ్తే అదే ఇప్పుడు మనం గ్లోబల్ అంటున్నాము. గ్లోబల్ ఉన్న వాళ్ళని ఇప్పుడు యూకే లో ఉన్న వాళ్ళు యుఎస్ రావడానికి కుదరకపోవచ్చు, ఓ ఇయర్ అక్కడ పెట్టుకున్నాం. అట్లా ఆ ప్లాన్ అయితే ఉందండి. పోయిన ఇయర్ కూడా దుబాయ్ లో ఒక ఈవెంట్ చేసినారని విన్నాను నేను. అవును, కట్కం రవి కుమార్ గారు రవి కాంటాక్ట్ లో మనం కూడా ఇక్కడ చాలా మంది విన్నాను నేను అది కూడా. ఇప్పుడు ప్రతి ఇట్లనే ఇక్కడ మున్నూరు కాపులు ఏమైపోయిందంటే ఎక్కడ వాళ్ళు అక్కడ స్వచ్ఛందంగా యువతి వాళ్ళు చేసుకుంటారు. ఒక అమరిల్లా కిందకి రావాలండి మన ఆలోచన. ఇక్కడ ఉన్నంత వరకు ఇప్పుడు ఒక ఇంట్లో 5 ఉంటే 5 ఇల్లులు ఉంటాయి, డిఫరెంట్ ఐడియాలు. మనం 5 ఇళ్లలో బతుకున్నంత మాత్రం దూరం ఉన్నట్టు కాదు. అసలు లేదండి, ఆలోచనే లేదు. అట్లాంటి ఆలోచన లేకుండా మనం అంతా కూడా ఒక హ్యాండ్ అనే సిస్టమ్ లో పోతే ఎవరితోనైనా కలిసి వర్క్ చేయడానికి మాకు అభ్యంతరం లేదు, ఇబ్బంది లేదండి. ఇప్పుడు ఈవెన్ మనం తెలంగాణలో మున్నూరు కాపు అంటాం, ఆంధ్రాలో ఇంకో కాపు అంటారు, ఇంకో దగ్గర రాయలసీమలో ఒకటి అంటారు. బలం అన్నట్టు అంతే, సంఖ్య బలం ఎక్కువ ఉంటుంది. అంతే అండి. ఇప్పుడు మనకు కర్ణాటక, బీహార్ అట్లాంటి మీరు వెళ్తుంటారు, అక్కడ అవును, మీరు అక్కడ డిఫరెంట్ నేమ్ తో పిలుస్తారు. సో వాళ్ళందరితో కూడా కలిసి పనిచేయడానికి మాకు అభ్యంతరం లేదు, కలిసి ఖచ్చితంగా పని చేద్దాం. ఇప్పుడు కొండదేవర్ గారు ఉన్నారు మనతోని అన్న. ఇప్పుడు మీరు గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ మీరు అంటే తెలంగాణ నుంచి వివిధ సంఘాలతో మీరు ఒకే కులం అని ఒకే సంఘానికి రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. మీరు ఈ మహాసభ గురించి ఏం చెప్పాలి? మొదటగా జిఎంఏ గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ మున్నూరు కాపు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు జిఎంఏ కన్వీనర్ రజనీకాంత్ సంఘాని గారు మరియు మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్ గారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, నమస్కారాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ వీరు వాషింగ్టన్ డీసీలో ప్రపంచంలో ఉన్న మున్నూరు కాపులందరినీ కలపాలనే ఒక సంకల్ప బలం. నేను పోయిన 6 months బ్యాక్ పోయినప్పుడు రజనీకాంత్ అన్న గారితో నేను మాట్లాడడం జరిగింది. మరి నేను కూడా అక్కడ వాషింగ్టన్ డీసీ వర్జనియాలో కూడా నేను అక్కడ ఆప్తావాల ప్రోగ్రాము అన్నగారి ద్వారా అటెండ్ అయినాను, మరియు ఆత్మీయ ప్రోగ్రామ్ డల్లాస్లో కూడా అటెండ్ అయినాను. 2 ప్రోగ్రాంలు నేను చూస్తాను. దానిలో 2 ప్రోగ్రాంలు డిఫరెంట్గా అక్కడ ఉన్న ఎవరైతే మున్నూరు కాపు కుల బాంధవ్యులు, కాపు కుల బాంధవ్యులందరికీ కూడా ఏదైతే ఈరోజు ఇక్కడ గ్లోబల్ మున్నూరు కాపు దానిలో వీరు ఇప్పుడు చేద్దామనుకున్న ఆరోగ్య మీద సభ మన అన్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ తెలంగాణ నుంచి మీరు అంటే అమెరికాకి వెళ్ళడానికి ఎలాంటి సహకారం? తప్పకుండా, ఎందుకంటే నేను ఒకసారి అక్కడ అమెరికాలో వెళ్ళి కూడా నేను 2 ఈవెంట్లు పెద్ద ఈవెంట్లు అటెండ్ అయినాను. దానిలో ఇప్పుడు అంతకంటే పెద్దది ఇప్పుడు జిఎంఏ మరి ఈరోజు ఫౌండర్స్ అందరు కలిసి ఈవెంట్ అక్కడ చాలా భారీ ఎత్తున పెట్టడము, మరి వారు కూడా ఈరోజు నిన్ననే అమెరికా నుంచి రావడము, మరి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైతే సీనియర్స్ గత ఒక 20-30 సంవత్సరాల నుంచి ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మరి మినిస్టర్లు, మన రాజ్యసభ సభ్యులైన, పార్లమెంట్ సభ్యులైన కూడా అందరిని ఇన్వైట్ చేయాలన్నది వారు నాకు చెప్పడం జరిగింది. మరి దానిలో భాగంగా ఈరోజు అందరికి కూడా వెళ్ళి కలవడము, ఇన్విటేషన్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా వారందరూ కూడా
చాలామంది పెద్దలందరూ మేము పొద్దున మాదిరెడ్డి గోవర్ధన్ గారు కలిసాము, తేన్మార్ మల్లన్న గారిని కలిసాము, ఎమ్మెల్సీ గారిని, మరియు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ కలిసాము. ఇప్పుడు వి హనుమంతరావు గారు, దానం నాగేందర్ గారు, కేశవరావు గారు, వజ్రరాజ రవిచంద్ర గారు, గంగుల కమలాకర్ గారు, జోగు రామన్న గారు, ప్రతి ఒక్కరిని కూడా నేను ఫోన్లో మాట్లాడడం జరిగింది. మరి రజనీకాంత్ గారిని తీసుకెళ్లి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. వీరందరూ కూడా ఈ కార్యక్రమానికి మేము అందరం కూడా వెళ్ళి పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే ప్రయత్నం చేస్తున్నా. నేను తెలంగాణ మున్నూరు కాపు సంఘం నుంచి GMA ఎలాంటి మెసేజ్ చేయాలనుకుంటున్నాను? ఈరోజు ఒకటే నేను, ఎందుకంటే అక్కడ పోయినసారి అమెరికా పోయినప్పుడు GMA ప్రోగ్రామ్ రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా నేను పాల్గొన్నాను. వాషింగ్టన్ DCలో ఇంకా కొన్ని ప్లేస్లలో వాళ్ళందరూ కూడా పిల్లలందరూ ఇక్కడికి వెళ్ళి ఎవరైతే అమెరికా వెళ్ళి చదువుకున్న పిల్లలందరికీ కూడా అక్కడ GMA మరి అసోసియేషన్ వాళ్ళు ప్రతి స్టేట్లో, అమెరికాలో ఉన్న 50 స్టేట్లలో కూడా ఈరోజు వారందరూ కూడా అక్కడ అసోసియేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. వారందరితో కూడా మాట్లాడినారు. ఈరోజు ఇక్కడికి వెళ్ళిపోయే వాళ్ళందరికీ కూడా అక్కడ పిల్లలందరికీ కూడా వాళ్ళు ఎన్నో సౌకర్యాలు, మరి జాబ్స్లో కానీ మరి పెళ్లి సంబంధాల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడికి వెళ్ళి మాత్రం పోయే వాళ్ళందరికీ కూడా వాళ్ళొక ఇన్విటేషన్స్ ఏర్పాటు చేస్తున్నారు. మరి వారందరూ కూడా వెళ్ళడానికి కోసం, మరి వారందరినీ కూడా పిలవడానికి కోసం నేను రజనీకాంత్ గారితో మరి ప్రయత్నం చేస్తున్నాను. అందరిని కూడా అమెరికాలో కూడా వరల్డ్ లెవెల్లో కూడా ఈ మున్నూరు కాపు ఇంత బలంగా ఉందా అనేది తెలియాలన్నదనే ఒక ఉద్దేశం, పట్టుదలతో మాత్రం పని చేయడం జరుగుతుంది. ఇంతకుముందుకు రజనీకాంత్ గారు మాట్లాడినప్పుడు కూడా ఏదైతే ఈ సంవత్సరం అక్కడ ఈ GMA గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ కన్వెన్షన్ అక్కడ భారీ ఎత్తున ఒక 5,000 మందితోని ఏర్పాటు చేస్తున్నారు. మరి దాదాపుగా ఒక 500 మంది కుల బాంధవ్యులు, మరి బిజినెస్ మ్యాన్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, మరి అందరూ కూడా దానికి ఈరోజు వాషింగ్టన్ DC అంటే పార్లమెంట్ భవనము, వైట్ హౌస్ అక్కడ పక్కకే కాబట్టి అందరూ కూడా ఇలానే ఉత్సాహం కొద్ది కూడా వస్తామని చెప్తున్నారు. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాము. మరి ఏదైతే వాళ్ళ నెక్స్ట్ ఇయర్ కూడా ఇక్కడ హైదరాబాద్లో ఈ గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ ప్రపంచంలో ఉన్న దేశాలు, అన్ని రాష్ట్రాలలో, స్టేట్లలో ఉన్న కాపు, మున్నూరు కాపు కుల బాంధవులందరూ కూడా ఒక ఐక్యతగా ఉండి మన మున్నూరు కాపులందరికీ కూడా ఎంతోమంది పేదరికం నుండి ఈరోజు అమెరికా వెళ్తుంటారు. మరి వాళ్ళందరూ కూడా మేము సౌకర్యాలు, మరి అన్ని రకాలు కూడా వాళ్ళు ఈ GMA ద్వారా చేస్తున్నారు. కాబట్టి ఒక గ్లోబలైజేషన్ ఈరోజు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా ఒకే కులం ఒకే సంఘం లాగా మన పెద్దలందరి సహకారంతో ఈరోజు కులము ముందుకెళ్తుందో, అలాగే ఈ గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ కూడా మరి ఫౌండర్ కన్వీనర్గా, మరి ఈరోజు మన అధ్యక్షులుగా పెద్ది గారు, మరి వారు ఇంకా చాలామంది కూడా అందరు కూడా చాలా మా బంధువులు కూడా ఉన్నారు. దానిలో అందరు కూడా నా కుల బాంధవులే. కానీ ఈరోజు అంటే నా అనుకున్న దానిలో చాలా మంది కూడా దీన్ని ఓన్ చేసుకుంటున్నారు. కాబట్టి అందుకే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు అమెరికాలో నిర్వహిస్తున్న ఈ కన్వెన్షన్ కి ఇక్కడ ఏదైతే వివిధ సంఘాలు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క సంఘం, ఎందుకంటే వీళ్ళకి ఎవరు దూరం కాదు, అందరూ రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి ఇక్కడ ఏదైతే ఏ సంఘం నుంచి అయినా ఎవరైనా మున్నూరు కాపు రావాలనుకున్నట్టుగా అనుకున్న వాళ్ళైతే ఏదైతే చెప్పారో వాళ్ళు ఇచ్చిన హెల్ప్ లైన్ నెంబర్ కానీ 8855 దానికైనా మెసేజ్ చేయొచ్చు. వాళ్ళు ఒక నెంబర్ ఇచ్చారు. మేము ఎవరైనా సంప్రదించాలనుకున్నా కదా వెంకట్ పెద్ది గారి నెంబర్ మరియు ఇక్కడ మనకి టోల్ ఫ్రీ నెంబర్ USA టోల్. ఓకే 855688. అంటే మనకు ఇప్పుడు దీనిలో స్క్రీన్ లో కనిపిస్తున్నట్టుగా 885568668878 ఈ నెంబర్ కు ఎవరైతే మున్నూరు కాపులు అక్కడ ఆ గ్లోబల్ సమ్మిట్ కు హాజరు కావాలనుకున్న వాళ్ళు దీనికైతే మీరు సంప్రదిస్తే దీనికి కావాల్సిన డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం ఉంటుంది. డెఫినెట్లీ దీనిలో అంటే ఎవరిని అంటే ఎక్స్క్లూజివ్ గా వీళ్ళే రావాలనేది లేదు. వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా ఆసక్తి కల వాళ్ళు. దానికి ఏంటంటే ఆ ఖర్చుతో కూడుకున్నది కాబట్టి వాళ్ళు ఎవరైతే బేర్ చేయగలుగుతారు అనుకున్న వాళ్ళు మాత్రం అక్కడ వాళ్ళకు మాకు ఏదైనా లాభం జరుగుతుందని ఏ ఉద్దేశం ఉందో అనుకున్న వాళ్ళు కూడా ఆ నెంబర్ సంప్రదించవచ్చు. వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నేను అంటే మమ్మల్ని సంప్రదించినా కూడా రజనీకాంత్ గారి నెంబర్ కానీ వెంకట్ పెద్ది గారిని. అంటే ఈ గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ అనేది ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ని వితౌట్ ఎనీ నో ప్రాఫిట్ గా
నో డొనేషన్ గా తీసి చేయడం అనేది అది అసలు ఒక సాహసోపేతమైన చర్యగానే మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇది అది 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 కంపల్సరిగా అమెరికాలో ఉన్న 300 కాపులు ఎంత బలంగా ఉన్నారు అంటే ఆర్థికంగా బలంగా కాదు, మానసికంగా ధైర్యవంతంగా ఉన్నారనే దానికి ఇది నిదర్శనం. డబ్బులు ఉండడం అనేది ఒకటే ఇక్కడ సాధ్యం కాదు, డబ్బులు పెట్టడం అనేది కూడా ఇంపార్టెంట్. అప్పుడు మానసిక ధైర్యం కావాలి. ఒక ధైర్యంగా ఒక అడుగు దాదాపుగా ఇప్పుడు అమెరికాలో కూడా చాలా ఆర్గనైజేషన్స్ చూసాము. అంటే ఒక కమ్యూనిటీ పేరు పెట్టుకొని అమెరికాలో ఆర్గనైజేషన్ నడపాలనే ఒక ఆలోచన అనేది ఇది చాలా గొప్ప నిర్ణయం. ఒక 300 కాపు అనే వర్డ్ ను అంటే మామూలుగా మిగతా వాళ్ళు కొంచెం దాన్ని మరి వాళ్ళు ఎందుకు కంఫర్ట్ గా ఫీల్ గారో అంటే ఏదో కొన్ని పేర్లు పెట్టుకొని దాన్ని ఏదో ఇంటర్నల్ గా వాళ్ళు అవుటర్నల్ గా ఒకటి చెప్తారు, ఇంటర్నల్ గా వేరే టీమ్స్ నడుస్తున్నాయి చూసాం. కానీ ఎస్పెషల్లీ గ్లోబల్ 300 కాపు అనే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి దీన్ని అంటే ఇంత టైం వెచ్చించి మీరు ఇన్ని చేస్తున్నారంటే అసలు దీనిలో అది మీకు కంపల్సరీ టోటల్ ఉన్న తెలంగాణ 300 కాపుల యొక్క మీరు ఏదైతే ప్రతిష్టను అమెరికాలో వైట్ హౌస్ లో నింపుతున్నారని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ మీకు ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు మీరు చేసే కార్యక్రమం అనేది రేపటి భవిష్యత్ తరాలు ఉన్న పిల్లలకు ఇది ఒక భరోసా. అంటే అమెరికాలో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఒకటి మా కోసం ఉంది అనే ఒక ధైర్యం, మనోధైర్యాన్ని. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికా అనే వడినగానే భయాందోళనకు గురవుతున్న సందర్భంలో మీరు ఇక్కడ నుంచి ఒక 500 మందిని తీసుకెళ్లి మేము ఒక సభ పెడతాము అనే సిచ్యువేషన్ ని అది చాలా మానసిక ధైర్యాన్ని అక్కడున్న 300 కాపులకైనా వాళ్ళకు ఒక ఏదైతే మోరల్ గా వాళ్ళకు సపోర్ట్ అనేది ఇది ఇస్తారని మేము కోరుతున్నాం. డెఫినెట్లీగా మీరు ఏదైతే ఇంత నిస్వార్థంగా ఇప్పుడు మీరైతే పెద్ది వెంకట్ గారు, ఎందుకంటే మా పెద్ది వెంకట్ గారికి మీతోనైనా పరిచయం అండి. పోయినసారి మేము పటేల్ యూత్ ఫోర్స్ నుంచి మేము కార్యక్రమం క్రికెట్ టోర్నమెంట్ అసలు మేము సంప్రదించలేదు, కానీ వాళ్ళు తెలుసుకొని లేదు మీరు చేసే కార్యక్రమం ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని బ్యాక్గ్రౌండ్ లో ఉండి వాళ్ళకి అప్పటికప్పుడు మాకు మా పిల్లలకైతే ప్రైజ్ ఇవ్వడం మంచి కార్యక్రమం చేస్తున్నారు అన్నమాట అనిపించడం మూలంగా. అంటే వీళ్ళు అంటే తెలియని కార్యక్రమం కూడా తెలుసుకొని అది చేసే స్వభావం ఉంది కాబట్టి ఈ రోజు మీరు ముందుకు వచ్చి అమెరికాలో ఇప్పుడు హైదరాబాద్ లో ఒక కార్యక్రమం చేయాలంటే 100 రూపాయలు అయితే అమెరికాలో కార్యక్రమం చేయాలంటే ₹1,00,000 అయితే అదే 100 రూపాయలని అక్కడ కన్వర్ట్ చేస్తుంది. అంటే మీరు అక్కడ ధైర్యం చేసి ఎందుకంటే మీరు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులే ఉంటాయి కాబట్టి దాన్ని కూడా మీరు ఒక కమ్యూనిటీ బేస్ లో ఇంత తీసుకురావాలని అది నిజంగా మీ అందరికి కూడా హైలైట్ యాక్సెప్ట్ చెప్పుకుంటూ ఈ కార్యక్రమానికి మేము తెలంగాణ నుంచి మిగతా సంఘాలతో పాటు మా వంతు మేము మాకు సాధ్యమైనంత వరకు ఏదైతే ఇక్కడ నుంచి మీకు ఎలాంటి సహకారం ఉన్నా ఉన్నదేమన్నా గారు కానీ జనార్దన్ గారు కానీ మీకు ఎల్లవేళలా ఉంటుంది. మీకు మీడియా పార్ట్నర్గా మన సీజే కానీ వాయిస్ కానీ మీకు ఎలాంటి మీరు ఎలాంటి న్యూస్ పెట్టినా కూడా మా సీజే ఛానల్ కావచ్చు, వాయిస్ కావచ్చు, ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న నలుమూల వరకు మీ యొక్క మెసేజ్ ని మేము గ్రామ స్థాయికి గ్రామ స్థాయికి చేరిస్తే ఏమవుతుందంటే వాళ్ళ పిల్లలు రేపు పొద్దున అమెరికాకి వెళ్ళాలన్న ఉద్దేశం ఉందనుకోండి, మనకు వాళ్ళకి ఏ దారి దొరకనప్పుడు అరే మనకు ఒక అసోసియేషన్ ఉంది, వీళ్ళు ఏమన్నా హెల్ప్ చేయగలుగుతారు, గైడ్ చేయగలుగుతారు. మీరు ఇంత మంచి విజయంతో కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు డెఫినెట్లీ గా మేము తెలంగాణ 300 కాపులు తీసుకోవాలని చూడవచ్చు, పటేల్ యూత్ ఫోర్స్ నుంచి అన్నకొండ అన్నగారు తెలంగాణ మిగతా ఎవరైనా కూడా తప్పక ఏ ఆర్గనైజేషన్ అయినా కూడా మీకు అందుబాటులో ఉంటే ఖచ్చితంగా మీరైతే అక్కడ ఏదైతే, ఎందుకంటే మీరు ప్రపంచ స్థాయిలో 300 కాపుల క్రాంతిని నిలబెట్టడానికి ముందడిగేసి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు అక్కడ ఏ ఒక్క చిన్న లోపం అయితే అది రజనీకాంత్ గారి లోపం కాదు, పెద్ది వెంకట్ గారి కాదు, టోటల్ అది ఒక 300 కాపు సామాజిక వర్గానికే పేరు. అది ఖచ్చితంగా 300 కాపులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు గ్లోబల్ 300 కాపు అసోసియేషన్ అనేది నాట్ ఓన్లీ ఒక వ్యక్తి కాదు, ఒక పర్సన్స్ కాదు, టోటల్ కమ్యూనిటీ యొక్క ఏదైతే అక్కడ మన అమెరికాలో మన ఆత్మగౌరవాన్ని నిలబెడుతున్నందుకు వీళ్ళకి ఖచ్చితంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఖచ్చితంగా మీరందరూ కూడా మేమందరం కూడా సపోర్ట్ చేస్తాం. అదే విధంగా మీరు అక్కడ సక్సెస్ మీట్ కూడా ఇక్కడ విజయవంతం చేసుకోవాలని చేయాలని, అది ఖచ్చితంగా సక్సెస్ మీట్ హైదరాబాద్ లో పెట్టాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.